అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వగం. 1905 ప్రాంతాలలో పరమగురువులు తిండివనం సమీప గ్రామాలలో పర్యటన చేస్తున్నారు. పెరుముక్కల్ చాతుర్మాస సమయంలో శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సకుటుంబంగా స్వామివారిని దర్శించారు. అప్పుడు స్వామివారు చంద్రమౌళీశ్వర పూజలో ఉన్నారు. పూజ చేస్తున్నంతసేపు స్వామివారు గిణిని పరీక్షగా చూస్తూనే ఉన్నారు. మొదటి కలయికలోనే మరి వారికేమి స్ఫురించిందో, మరి మన స్వామివారికేమి తోచిందో వారి మాటల్లోనే చెప్పుకుందాం. వారిని చూస్తున్నప్పుడు మిగతా మనుషులందరినీ చూసినప్పుడు కలిగే భావన కలగలేదు. పూర్వకాలపు ఋషీంద్రులను మునీంద్రులను ఎవరో ఒక మహానుభావుని దర్శించిన భావన అప్పటి వరకు ఎవరి ఎడ ఏర్పడిని ఒక పూజ్య భావం ఏర్పడింది. అంతవరకు నాటకాలలో ఋషుల్ని చూశాను, కానీ వారి ఎడ ఈ రకమైన పూజ్యభావం కలగలేదు. వారిపైన పూజ్యభావమే కాదు, ఒక ప్రియం కలిగింది. ఎంతో ఆత్మీయులను కావలసిన వారిని చూసిన భావం. ఏదో దర్శనం చేసుకుని పోదాం అని వచ్చిన నాకు వారి వద్దనే ఎల్లకాలం ఉండిపోవాలనే తీవ్ర ఆకాంక్ష ఏర్పడింది. పూజ పూర్తయిన తర్వాత స్వామివారు గిణిని దగ్గరకు పిలిచి అనేక ప్రశ్నలు వేసి వీరి చురుకుదనానికి సమయస్ఫూర్తికి ఎంతో అబ్బురపడ్డారు. చాలా సమయం బాలునితో గడిపిన తర్వాత అందరి సమక్షంలో ఈ బాలుడు ఎంతో గొప్పవాడవుతాడని చెప్పారు. సుబ్రహ్మణ్య పెరియవ శంకర హర హర శంకర జయ జయ 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 శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర